బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జంపన్నను కూడా మరి కన్నెపల్లి నుంచి జంపన్న వాగులో తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠింపజేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి కన్నెపల్లి నుంచి సార్లమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, ఈ దేవుళ్ళందరూ వచ్చి ఊళ్ళో ఉన్నటువంటి చిన్న గుడిలో, సమ్మక్క చిన్న గుడిలో మరి అన్ని దేవుళ్ళు అలాయ్ బలాయ్ తీసుకొని కలుసుకొని, ఎందుకంటే 2 ఏళ్ల తర్వాత కలయిక, పడగల రూపంలో కలయిక ఉంటుంది. పూజారులందరూ కలుసుకోవడం, అలాయ్ బలాయ్ తీసుకోవడం, మా మొక్కులు, తర్వాత దేవునికి ఇవ్వాల్సినటువంటి అన్ని రకాల నైవేద్యాలు అవన్నీ కూడా పెట్టుకొని తర్వాత 6-7 గంటల మధ్య మరి పగడిద్దరాజు, సార్లమ్మ, గోవిందరాజు గద్దెల మీదకి రాబోతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తున్న వారందరికీ కూడా క్యూ లైన్స్ కానీ, రోడ్లు వెడల్పు కానీ, రోడ్ల మీద మరి మంచినీటి సౌకర్యం ట్యాంక్స్ పెట్టినాం. బయట కూడా మనం పర్మనెంట్ ఫిట్టింగ్ ఏమో చైన్లలో ఉన్నాయి. దయచేసి టాయిలెట్స్ అయినా, డ్రింకింగ్ వాటర్ అయినా రోడ్డు మీద పెట్టలేము, ఎందుకంటే లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి పర్మనెంట్గా పెట్టక బయట పెట్టడం జరిగింది. రోడ్ల మీద మాత్రం డ్రింకింగ్ వాటరు అందుబాటులో పెట్టడం జరిగింది. భక్తులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఓపికతో రండి, భక్తితో రండి, బాధ్యతతో రండి. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాఘట్టంలో కనీసం 1-2 గంటలో ఈ క్రమంలో దేవుని దర్శనం కావచ్చు, మళ్ళీ మనం ఆపుకున్న గుడారం కాడికి పోవడం కావచ్చు. ఇప్పుడైతే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ దాదాపుగా నాకు తెలిసి 3 రోజులు ఉండే సాంప్రదాయ భక్తులు వేరే ఉంటారు. ఈరోజు మూటలు ముళ్ళలు వేసుకొచ్చిన వాళ్ళందరూ సాంప్రదాయబద్ధంగా 3 రోజులు ఉండే భక్తులు. వాళ్ళు చాలామంది వచ్చి పసుపు కుంకుమ గద్దెల మీద చల్లి, అమ్మ మేము వచ్చినామని అక్కడ పసుపు కుంకుమ చల్లి ఒడిబాల బియ్యం అక్కడ వేసిపోతారు. తర్వాత జంపన్న వాగులో స్నానం చేస్తారు. మరి సార్లమ్మ వచ్చేదానిక కూడా ఉంటారు, సమ్మక్క వచ్చేదానిక కూడా ఉండి, సమ్మక్క, సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు అందరు గద్దెల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ ముడుపులు కానీ, వాళ్ళ కానుకలు కానీ, వాళ్ళ మొక్కులు కానీ గద్దెల కాడికి వచ్చి కుటుంబ సమేతంగా ఇచ్చి సమర్పించుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అది బెల్లం కావచ్చు, రూపాయి కానుక కావచ్చు, లేదా ఒడిబాల బియ్యం కావచ్చు, అందులో కొబ్బరి కుడుక కావచ్చు, ఖర్జూర కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త బట్టలు కావచ్చు, రవిక ముక్కలు కావచ్చు. సమ్మక్క, సార్లమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు గద్దెల మీద ఉన్న రోజే ఇవన్నీ. అది ఎప్పుడంటే మరి 29వ తారీఖు మరి సాయంత్రం సమ్మక్క గద్దెల మీదకి ఎక్కిన తర్వాతనే యాక్చువల్గా మొక్కులు అనేది చెల్లింపు కార్యక్రమం అవుతుంది. అప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు. For more videos like this, subscribe Big TV channel.